హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాస్ మహారాజా నటించిన ఇరుముడు సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమా ఎలా ఉందంటే ముందుగా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది రవితేజ నుండి వచ్చిన చాలా డిఫరెంట్ సినిమా. ఎందుకంటే మనం రవితేజను సాధారణంగా మాస్ కామెడీ యాక్షన్ సినిమాల్లో ఎక్కువగా చూస్తుంటాం. కానీ ఇరుముడిలో మాత్రం ఒక తండ్రిగా తన చిన్న పాప కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే ఒక వ్యక్తిగా రవితేజను చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయిన విషయం తండ్రి కూతుర్ల సెంటిమెంట్. అలాగే అయ్యప్ప స్వామి సెంటిమెంటు, అయ్యప్ప దీక్ష కథలో చాలా సహజంగా చూపించారు. తన పాప కోసం ఉండే బాండింగ్, ఆ పాప కోసం ఆయన జీవితంలో తీసుకునే నిర్ణయాలు. ట్రైలర్ చూసినప్పుడు మనకు ఒక రకమైన ఎమోషనల్ అనిపిస్తుంది కదా, కానీ సినిమా చూసిన తర్వాత ఆ తండ్రి కూతుర్ల బంధం ఇంకా బాగా అర్థమవుతుంది. అయ్యప్ప దీక్ష అనేది సినిమాలో కేవలం ఒక బ్యాక్ డ్రాప్ కాకుండా కథలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది. ఇక రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఈ సినిమాలో ఆయన రెగ్యులర్ మాస్ హీరోలా కాకుండా చాలా నేచురల్ గా, ఎమోషనల్ గా కనిపించారు. కూతురుతో ఉండే సీన్స్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అవసరమైన చోట ఎమోషన్, అవసరమైన చోట యాక్షన్, అలాగే తనకు అలవాటైన ఎనర్జీ కూడా కనిపిస్తోంది. సినిమా ఫస్ట్ హాఫ్ బాగానే ఎంగేజ్ చేస్తుంది. కథను, క్యారెక్టర్లను బిల్డ్ చేస్తూ ముందుకు తీసుకెళ్లారు. సెకండ్ హాఫ్ లో మాత్రం సినిమా మరింత ఎమోషనల్ గా మారింది. అక్కడక్కడ కొన్ని సీన్స్ స్లోగా అనిపించిన కథలో వచ్చే ఎమోషనల్ వల్ల సినిమా అందరికీ నచ్చుతుంది. యాక్షన్ సీన్స్ కూడా బాగున్నాయి, కానీ ఈ సినిమాకు మెయిన్ హైలైట్ యాక్షన్ సీన్స్ కాదు. ఇప్పటి వరకు సినిమా చూసిన వాళ్ళ నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడానికి కారణం ఇదే అనిపిస్తుంది. మొదటి రోజు వచ్చిన రియాక్షన్లో కూడా రవితేజ పర్ఫార్మెన్స్, ఫాదర్ డాటర్ ఎమోషనల్, అయ్యప్ప బ్యాక్ డ్రాప్ కి ప్రశంసలు వస్తున్నాయి. మొత్తం చెప్పాలంటే ఇరుముడి సినిమా అభిమానులకు మాత్రమే కాదు, మంచి ఎమోషనల్ కంటెంట్ ఇష్టపడే వాళ్ళకు కూడా నచ్చే సినిమా. ముఖ్యంగా తండ్రి కూతురు సెంటిమెంట్ ఉన్న సీన్స్ చాలా మందికి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. నా వరకైతే సినిమా బాగుంది, పాజిటివ్ గా అనిపించింది. నా రేటింగ్ అయితే 3.5 కి. మీరు సినిమా చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది? రవితేజ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? అయ్యప్ప స్వామి సెంటిమెంట్ మీకు ఎలా అనిపించింది? మీ రేటింగ్ కామెంట్ లో చెప్పండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూల కోసం మెగా మూవీ అప్డేట్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. స్వామి శరణమయ్యప్ప.